వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. ఈ వీడియోలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ టూ బ్యాంకింగ్ స్టాక్స్ ఎట్లాంటి Q4 రిజల్ట్స్ పోస్ట్ చేసాయో చూద్దాం. ఫర్దర్ గా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో ఫస్ట్ స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రెవెన్యూ అనేది లైక్ Q4 లో 6,424 నుంచి 8,220కి పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 28% పెరిగాయి. ఎబిట్ 21% పెరిగింది. బట్ ద థింగ్ ఈజ్ నెట్ ప్రాఫిట్ అనేది 10% ఫాల్ అయింది. ఈపీఎస్ లో 15% ఫాల్ అయితే వచ్చింది. నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 816 అయితే ప్రస్తుతానికి 732. సో ఆల్మోస్ట్ 10% డిగ్రోత్ నెట్ ప్రాఫిట్ లో. అండ్ ఈపీఎస్ కూడా ఫాల్ అయింది. దట్ ఈస్ ద మేజర్ రీజన్ స్టాక్ లో కొద్దిగా కరెక్షన్ అయితే కనబడుతుంది. సో మేజర్ గా ప్రాఫిట్స్ ఫాల్ అవ్వడానికి ప్రావిజన్స్ పెరగడం అనేది ఒక మేజర్ రీజన్. అండ్ ఫర్దర్ గా బ్యాంక్ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది లైక్ 9,861 crore వచ్చింది. అండ్ ఈ FY 2024 లో లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 7,822. అండ్ బ్యాంక్ యొక్క ఎన్ఐఏ అనేది 24% పెరిగింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 3,590 ఉంటే ప్రస్తుతానికి 4,469 crore అయితే పెరిగాయి. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లైక్ చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. సో 1.88% కి తగ్గాయి. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 2.51%. నెట్ ఎన్పిఎస్ కూడా 0.86% నుంచి 0.6% కి తగ్గాయి. సో మేజర్ గా స్ట్రీట్ ఎస్టిమేట్ చేసిన దానికంటే ప్రాఫిట్స్ ఫాల్ అవ్వడం, అట్ ద సేమ్ టైం ప్రావిజన్స్ పెరగడం. సో మేజర్ గా స్టాక్ లో కరెక్షన్ రావడానికి అయితే కారణం. స్టాక్ ఆల్రెడీ చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. అండ్ స్టిల్ స్టాక్ లో ఫర్దర్ కరెక్షన్ అయితే రావచ్చు. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఐడిఎఫ్సి గ్రూప్ కి 37.43% వాటా ఉంటే ఐసిఐసిఐ గ్రూప్ కి 1.02% వాటా అయితే ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా స్టాక్ లో పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే లేదు. సో ఫర్దర్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తర్వాత రీసెంట్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసిన ఇంకొక స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ మీకు బెటర్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది. లైక్ రెవెన్యూ అయితే 24% పెరిగింది. 34,500 crore రెవెన్యూ నుంచి 42,000 కి చేరుకుంటే ఎబిట్ 42% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 18% పెరిగింది. మీకు సీక్వెన్షియల్ బేసిస్ మీద, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ఐసిఐసిఐ బ్యాంక్ ప్రాఫిట్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. ఈపీఎస్ లో కూడా సేమ్ 18% సర్చ్ వచ్చింది. 14.11 పైసే ఈపీఎస్ అనేది ప్రస్తుతానికి 16.62 పైసే ఈపీఎస్ కి అయితే చేరుకుంది. అండ్ కమ్ టు బ్యాంక్ యొక్క నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 19,093 crore కి చేరుకుంది. అండ్ 8% పెరిగింది కంపేర్ టు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే. అండ్ ఎస్టిమేట్ చేసిన దాంతో పోల్చుకున్నా కూడా స్లైట్లీ అబోవ్ ద ఎస్టిమేట్స్. అండ్ బ్యాంక్ యొక్క గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా మటుకు డిక్లైన్ అయ్యాయి. 2.81% నుంచి 2.16% కి ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద తగ్గితే నెట్ ఎన్పిఎస్ అనేవి 0.48 నుంచి 0.42 కి తగ్గాయి. అండ్ బ్యాంక్ 10 రూపీ పర్ షేర్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. అండ్ చాలా మటుకు అనలిస్టులు అయితే ఇక్కడ నుంచి స్టాక్ మీద చాలా బులిష్ ఉన్నారు. అండ్ ఫర్దర్ గా స్టాక్ ప్రైస్ అయితే అట్లీస్ట్ 13 to 1500 వెళ్ళొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ స్టాక్ అయితే 1120 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లో ఎస్బీఐ గ్రూప్ కి 8.73% వాటా ఉంటే ఐసిఐసిఐ గ్రూప్ కి 4.49%, హెచ్డిఎఫ్సి గ్రూప్ కి 3.45% వాటా అయితే ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా స్టేబుల్ పర్ఫార్మర్ ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ ఫర్దర్ గా కూడా ఎఫ్ఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎక్కువగా వాటా కలిగి ఉన్న స్టాక్ ఇది. ఎఫ్ఐఎస్ 42% వాటా హోల్డ్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ 30% వరకు వాటాను అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ దిస్ అబౌట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ Q4 రివ్యూ. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థింకింగ్